హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ ఈ వీక్ ఈరోజే అది కూడా ఎలిమినేషన్ అయ్యింది ఎవరో కాదు, మన రాము రాథోడ్. ఎస్, మీరు అందరూ కొంచెం షాక్ అవుతున్నారు కదండి. తనైతే ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోయారు. బట్ ఏంటంటే ఆడియన్స్ ఓటింగ్తో అయితే తను ఎలిమినేషన్ అవ్వలేదండి. తనంతట తానే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడండి. లైక్ నేను ఇంక ఉండలేను ఇలా అని చెప్పి ఆడియన్స్ ఓటింగ్తో అయితే వెళ్ళలేదు. అండ్ మరి రేపు ఇంకొక ఎలిమినేషన్ ఉందో లేదో రేపు చూద్దాం. ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అండ్ అసలు మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో చెప్పండి, రాము ఎలిమినేషన్ అనేది. ఎందుకంటే అసలు రాము చాలా చిన్న ఏజ్లోనే చాలా బాగా సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చాడండి బిగ్ బాస్లోకి. అండ్ బిగ్ బాస్ స్టార్టింగ్ 2 వీక్స్ 3 వీక్స్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ గేమ్స్లో ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ కూడా అయ్యాడు. అండ్ స్టార్టింగ్ 2 వీక్స్ అయితే అసలు తన గేమ్ చూసి తిను మినిమం చాలా వీక్స్ ఉంటాడు, మినిమం టాప్ 5 అన్నట్టు అనుకున్నామండి. బట్ రాను రాను కొంచెం తగ్గింది. బట్ మనిషి అయితే చాలా చాలా మంచోడండి రాము రాథోడ్. అండ్ తను లాస్ట్ 2 వీక్స్గా మెయిన్గా తను దేని మీద స్టాండ్ తీసుకోలేదండి. లైక్ కెప్టెన్సీ కావాలన్నా వద్దంటాడు, లేకపోతే గ్రీన్ కార్డ్ టాస్క్లో గ్రీన్ కార్డ్ వస్తున్నప్పుడు కూడా నాకు వద్దు ఇలా అని చెప్తున్నాడు. అసలు ఏ టాస్క్ కూడా తను తీసుకోలేదు సీరియస్. కానీ అంత గివప్ ఇచ్చేసాడు, స్టాండ్ తీసుకోలేదు ఒక టాస్క్ కూడా. మేబీ తనకి అసలు లోన్లీ ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఎప్పుడూ ఒంటరిగా కూర్చుంటాడు కదండి అక్కడ ఇక్కడ. అండ్ బట్ తను ఉంటే కొంచెం గేమ్ కూడా బాగానే ఆడుతున్నాడు. కానీ మరి ఎందుకో తను సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే చేసుకున్నాడండి. అండ్ అది కూడా ఈరోజే వెళ్ళిపోతున్నాడు రాము రాథోడ్. మరి మీలో ఎంతమందికి రాము రాథోడ్ ఫ్యాన్స్కి ఇది తీసుకోలేరు. బట్ తనైతే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడండి. అండ్ ఇంకా నెక్స్ట్ రేపు ఏ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉండిద్దో లేదో రేపు చూద్దామండి. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ కొత్తగా ఛానల్ పెట్టామండి, ఎక్కువ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.